నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి పోస్టల్ బలోకేట్ ఓట్లను లెక్కించనున్నారు. తర్వాత బలోకేట్ ఓట్లను కౌంట్ చేస్తారు. మొదటి రౌండ్ ఫలితాలు రావడానికి 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని లెక్కింపు కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్ల బయట వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సంబంధించిన కేసులో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారానికి సంబంధించిన నమోదైన కేసులో ఆయనకు మరోసారి రిమాండ్ విధించినట్లు సమాచారం. ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది సుధాకర్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కోర్టు ఆదేశాలతో కేసు నమోదు అయినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలు అంబటి రాంబాబు ఖండిస్తూ రాజకీయ ప్రతీకార చర్యల భాగంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన వర్గం ఆరోపిస్తుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్వహించిన ఆత్మగౌరవ సభలో మదిలేస తెలంగాణ ఉద్యమానికి పూర్తి క్రెడిట్ ను కె చంద్రశేఖర్ రావుకు ఇవ్వలేమని స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 1995 వరంగల్ డిక్లరేషన్ తోనే ఉద్యమం ప్రారంభమైందని, మరోజు వీరన్న, గద్దర్ లాంటి పలువురు ఉద్యమకారులు కీలక పాత్ర పోషించారని ఆమె పేర్కొన్నారు. ఉద్యమ అగ్గి రగిలిన తర్వాతే కేసీఆర్ పార్టీ స్థాపించారని వ్యాఖ్యానించిన కవిత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమాలకు తగిన గుర్తింపు, సహాయం లభించలేదని వ్యాఖ్యానించారు. ఉద్యమకారులను పట్టించుకోలేకపోవడం వల్లే అధికారం కోల్పోయారని పరోక్షంగా వ్యాఖ్యానించడం, బీఆర్ఎస్ కేసీఆర్ ను జాతిపితగా ప్రచారం చేస్తుండగా కవిత ఆ క్రెడిట్ ను ఇవ్వలేకపోవడం రాజకీయంలో హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించినా ఎందుకు విచారించడం లేదో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్డీసీఏ రిపోర్ట్ల ప్రకారం మేడిగడ్డలో నీళ్లు నింపితే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అలా జరిగితే మా ప్రభుత్వంపై నీళ్లు వేయాలని బీఆర్ఎస్ చూస్తుంది అంటూ కేసీఆర్ ను జైల్లో వేయొచ్చు, కానీ ప్రొసీజర్ ప్రకారం వెళ్తానని, నాకు సొంత రాజ్యాంగం లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ రాబోయే 10.5 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, తనకు రాష్ట్రంలో ఎవరు పోటీ కాదని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చర్చనీయమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు తుది దశకు చేరిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కోరితే సిబిఐ విచారణకు కూడా సిద్ధమని ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావును జైల్లో పెట్టాల్సిన అవసరం లేదని, ఆయన స్వయంగా రాజకీయంగా పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. సింగరేణి, కాళేశ్వరం అంశాలపై అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జూబ్లీహిల్స్ లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తాయి. ఇలాంటి మరెన్నో తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని ప్రొవైడ్ చేశాం, వెంటనే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.